ఇబ్రహీంపట్నం బీజేపీ అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అబ్దుల్లాపూర్ మెట్లోని గండిమైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. కుటుంబ సభ్యులు బీజేపీ శ్రేణులతో కలిసి తన ప్రచారానికి బయలుదేరారు. ఈసారి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని నోముల దయానంద్ గౌడ్ అన్నారు. మోడీ చేపట్టిన వివిధ పథకాలే ప్రజలు మా వైపు నడిపించే విధంగా చేశాయని బీజేపీ అభ్యర్థి దయానంద్ గౌడ్ తెలిపారు. నోముల దయానంద్ గారు ఈ రోజు నేను అమ్మవారి ఆశలు తీసుకొని అబ్దుల్లాపూర్ మెట్టు గండి మైసమ్మతోని నేను ప్రజలలో చొచ్చుకొని పోతున్నా. ప్రజలకు నేను ఇవాళ మా భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో విధానాలు చెప్పుకుంటూ నేను పోతుకుంటూ ప్రజల కోసం తెలుసుకోనికే నేను ఈరోజు బయలుదేరినా. అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళినా. కాబట్టి ఒక్కటే మోడీ గారు చేసిన ఇవాళ ఈరోజు మన కాషాయ జెండా కూడా మనము రాబోయే రోజులలో కూడా ఎక్కువ టైం లేదు, ఒక 25-30 రోజుల లోపలనే మన కాషాయ ఎగిరేస్తామని చెప్పేసి కూడా నేను సభాముఖంగా చెప్తున్నా. ఈ రోజు మన టీఆర్ఎస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలను కాదు మా నాయకులు కాదు పార్టీలో కూడా నమ్మే రోజు లేవు ఈ రోజు. కాబట్టి అంతా భారతీయ జనతా పార్టీకి మొగ్గు